డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు కొత్త కాలేజీలు యాడ్ చేయడం జరిగింది. సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు చూస్తుంది బీపీటీ టాప్ కాలేజ్ లిస్ట్ అన్నమాట. దీంట్లో మనకి కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరులో కూడా ఉంది. ఇది వచ్చేసరికి టాప్ బీపీటీ బెస్ట్ కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా వెబ్ ఆప్షన్లో మీరు అందరూ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఒక 15 మినిట్స్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చూస్తే కనుక మనకి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అని వాళ్ళైతే డిస్ప్లే చేశారన్నమాట. ఒకసారి చూపిస్తాను వెబ్ ఆప్షన్లు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చో. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈరోజు ఈవినింగ్ 6 గంటల నుండి మనకి 5వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు టైం అయితే అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి ఈరోజు 3వ తారీఖు నుండి ఈ నెల 5వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు టైం అయితే ఇచ్చారన్నమాట వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు. తక్కువ టైం అయితే ఉంది. ఈ టైంలో మీరు అందరూ వెబ్ ఆప్షన్ అయితే పెట్టేయండి అన్నమాట. దానికి సంబంధించి లింక్ అంటూ ఇదే, దీన్ని కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేస్తే మనకి రావడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే మనకి ఒక్కసారి ఈ పీడిఎఫ్లోనే కిందకి వెళ్తే కనుక ది ఫాలోయింగ్ కాలేజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పారన్నమాట. మనకి కొత్తగా 7 కాలేజెస్ అయితే రావడం జరిగింది. ఈ కాలేజ్ మొత్తం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, 3 బీపీటీ కాలేజీలు, 4 ఎంఎల్టీ కాలేజీలు. ఒకసారి చూసుకోండి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో. వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప. సీట్ల సంఖ్య విషయానికి వస్తే ఇన్ని సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత ఒకసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకైతే రావడం జరిగిందన్నమాట. అది కూడా ఒకసారి చూపిస్తాను. సెకండ్ ఫేజ్ సంబంధించి చూస్తున్నారు కదా, ఇది టోటల్ ఎప్పుడు ఉండేది అన్నమాట. ఇదివరకే మనకు రావడం జరిగింది కదా, సేమ్ అదే. అండ్ అలాగే సీట్ మ్యాట్రిక్స్ మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు మీ రీజన్, మీరు అనుకున్న కాలేజ్ తగ్గట్టు ఒకసారి మెయిన్గా కొత్తగా యాడ్ చేశారు కదా, ఆ కాలేజ్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే వెరిఫై చేసుకోండి అన్నమాట. అంటే మీ క్యాష్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అన్నీ ఒకసారి చూసుకోండి. మనకి నాట్ రిపోర్ట్ లిస్ట్ అయితే ఇంకా రాలేదు, మనకి త్వరలో అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ మనకి వెబ్ ఆప్షన్ డేట్స్, సీట్ మ్యాట్రిక్స్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, అప్డేట్ అంటూ ఇదే. ఫర్దర్ నాట్ రిపోర్ట్ లిస్ట్ వచ్చిన మన ఛానల్లో వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇవే రిలీజ్ చేశారు. చూస్తారు కదా, వెబ్ ఆప్షన్లు, ఫైనల్ మెరిట్ లిస్టు, సీట్ మ్యాట్రిక్స్లు, అంతే.